పెట్టకూడదు అన్నది బాబు గారి సంకల్పం. కానీ కార్యకర్తల ఫీలింగు లేకపోతే ఇలా మీడియా ఫీలింగ్ ఎట్టుంటుంది, ఆడు జగన్ టైంలో మంచి పొజిషన్ తీసుకున్నాడు కాబట్టి ఆడికి ఇవ్వకూడదు పదవి, ఆడు జగన్ టైంలో ఈ కేసు పెట్టాడు కాబట్టి ఆని లోపలేసేయాలి, లేకపోతే వాళ్ళని ఏదో ఒకటి చేసేయాలి. ఇది జరిగితే ప్రతీకారం ప్రమాదకరం. రేపొద్దున మళ్ళీ వాళ్ళు ప్రభుత్వం మారిందంటే ఏది శాశ్వతంగా ఉండదు కదా ఏ ప్రభుత్వం కూడా, అప్పుడు ప్రమాదకరం అన్నటువంటి ఉద్దేశం. ఐఏఎస్లు ఐపీఎస్లు కక్ష కడితే చాలా డేంజరస్గా ఉంటుంది అనేసి ఆయన జాగ్రత్త పడుతుంటారు. ఇప్పుడు అట్లా కాకుండా ఈ కార్యకర్తలోని ఒక వర్గానికి ఏంటంటే లోకేష్ సీఎం అయిపోతే ఆ రెడ్ బుక్ కాన్సెప్ట్ విపరీతంగా నడుస్తుంది. జగన్ తరహాలో జగన్ కంటే మొండోడు లోకేషు, జగన్ కంటే స్ట్రాంగ్ లోకేషు, జగన్ 10 మందిని దెబ్బ కొడితే లోకేష్ 70 మందిని దెబ్బ కొట్టగలడు అనేటటువంటి ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ కోరుకుంటున్నారు రెడ్ బుక్ పాలనే కావాలని కోరుకుంటున్నారు. మీరు కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీర కార్యకర్తల పోస్టులు చూస్తే వాడిని ఎందుకు చేసే, వీడిని ఎందుకు చేసే, వాడిని తీసేయండి, వాడిని లోపలేసేయండి, ఈయన లోపలేసేయండి, ఆని జైల్లో పెట్టండి, ఆని కొట్టండి, ఈయన చంపండి, ఇదే టైపులో ఉంది. అంటే ఒక ఫ్యాక్షన్ రాజకీయం నడిచిపోవాలి రాష్ట్రంలో. ఒక తరాన్ని లేపేసి మొత్తం మనకు అనుకూలురు మన బానిసల్లాగా ఉండేవాళ్ళే ఉండాలి, అది శాశ్వతంగా ఉండాలి. ఒకనాటి రౌడీజం ఫ్యాక్షన్ రాజ్యం రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కాకపోతే బాబు గారు ఏమంటారు, అది జరిగిందంటే రివర్స్ అవుతుంది రేపు పొద్దున, అప్పుడు మనోళ్ళందరినీ తొక్కేస్తాడు మొన్నటిసారి జగన్ తొక్కినట్టు అనే భయం ఈయనకుంది.